హాయ్ ఫ్రెండ్స్, మన ఇల్లు అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది, అయిపోగానే వచ్చేసింది. ఇప్పటి నుంచి ఏ కిరాయి వెళ్తున్నా ఏంటి అనేది ప్రతి చూపిస్తా. నిన్ననే బండి అయితే సర్వీసింగ్ చేయించాను అనమాట. 50,000 కిలోమీటర్స్ దాటిపోయింది. అది చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, నిన్న అయితే చేయించేసి వచ్చేసాను షోరూమ్ తీసుకెళ్ళి. చూడండి, మన బండి వచ్చేసి 51,000 కిలోమీటర్ల 265 కిలోమీటర్లు తిరిగింది. అంటే మొన్న హైదరాబాద్ పోయింటి, అందుకనే కొంచెం దాటాల్సి వచ్చింది. ఇక 50,000 కాబట్టి కంపల్సరీ అన్ని ఆయిల్ చెక్ చేయాలని చెప్పేసి నిన్న డే మొత్తం అయితే అందులోనే కూర్చున్నాను. ఇంజిన్ ఆయిల్, ఇంజిన్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ అంటే ఇలాగ అది మార్చుకోవాల్సిందే ప్రతిసారి. డీజిల్ ఫిల్టర్ కూడా మార్చేశాను. ఇంకొకటి ఎయిర్ ఫిల్టర్ కూడా 40,000 కిలోమీటర్స్కి అట్లా మారవాలంట. కాకపోతే నేను మధ్యలో కూడా ఒకసారి మార్చాను, ఇప్పుడు మళ్ళీ మార్చాను. బ్రేక్ ఆయిల్ చూసుకున్నాను, పవర్ స్టీరింగ్ ఆయిల్ చూశాను. అయితే నిన్ననే ఆయిల్ ఇట్లా మొత్తం చేంజ్ చేయించాను కదా, ఇప్పుడే చెప్పాను కదా. నార్మల్గా రేపటి నుంచి నేను కొంచెం అప్డేట్లోనే ఉంటాను. ఎందుకంటే ఏ కిరాయి వెళ్తున్నాను, ఎంత తీసుకుంటున్నాను, ఏంది అనేది ప్రతి ఒక్కటి చూపిస్తాను. అయితే నేను నార్మల్గా ఒక వీడియో చూశాను. ఒక 350 కిలోమీటర్లు ఒక కిరాయి వచ్చిందనమాట. నార్మల్గా మన బడాది వస్తే పెద్ద బండి 350 కిలోమీటర్లు వస్తే కిరాయి ఎంత తీసుకున్నాడు అంటే 12,000 తీసుకున్నాడంట. 12,000కి ఒకవేళ రిటర్న్ చూసుకోగలిగితే ఓకే, రిటర్న్ కిరాయి ఉంటే ఓకే, మంచి కిరాయి, ఓకే, పర్లేదు. రిటర్న్ కిరాయి ఒక మాట అన్నాడు అన్నమాట, దింపేసి రావాల్సి వస్తే ఖాళీగానే రావాల్సి వస్తుంది అని అన్నాడు. మరి ఖాళీగా వస్తే మాత్రం ఏం మిగులుతాయండి, కొంచెం కష్టమే కదా. ఎందుకంటే 5,500 యావరేజ్ 12తో వేసుకున్నా కూడా 5,500 వరకు ఫ్యూయలే కాలుతుంది. ప్లస్ అవుట్ ఆఫ్ స్టేట్ పోతుంది కాబట్టి ఒక 1,000 అన్న టీబీ పడుతుంది, ఇంకొక 1,000 టోల్ గేట్లు పడుతుంది. మొత్తం ఆల్మోస్ట్ 5,500 + 2 7,500, ఆయనకు 500 ఖర్చు, 8,000 ఖర్చులే పోతాయి. జస్ట్ 4,000 మిగులుతాయి. చిన్నోడు చెప్పిండు అనమాట. నార్మల్గా సరే రిటర్న్ కిరాయి చూసుకుంటే ఓకే, తమ్ముడు చెప్పిండు, బాగానే అనిపించింది. సరే వెయిట్ చేసినా రిటర్న్ కిరాయి చూసుకుంటా, ఒకవేళ కాదు అంటే కంపల్సరీ రావాల్సిందే అని చెప్పేసి మాట్లాడాడు. సరే వస్తే పర్లేదు. అయితే నేను ఏ బండికి ఎంత కిరాయి తీసుకోవాలని చెప్పేసి ఒక వీడియో పెట్టాను మీకు, మీరు చూడండి. నార్మల్గా అందులో ఒక అన్న అయితే కామెంట్ పెట్టాడు నార్మల్గా, అయితే నీలా చెప్తే నార్మల్గా నెత్తిన గుడ్డేసుకొని వెళ్ళిపోవడమే అని చెప్పేసి మాట్లాడాడు. లేదండి, నేను కరెక్ట్ క్యాలిక్యులేట్ చేసి బరాబర్ చెప్తున్నాను అన్నమాట. నార్మల్గా నేనైతే 12 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే నేను అప్పుడు అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. మనం చెప్పే కిరాయి కస్టమర్కి ఇబ్బంది కాకుండా ఉండాలి. అట్లా అని చెప్పేసి మనకేం ఇప్పుడు నేను చెప్పాను కదా, అంత దూరం పోతే 12,000 అంటే 4,000 మిగులుతాయి. అంటే పెద్ద బండి కాబట్టి లోకల్ కిరాయి కొట్టుకున్నా కూడా 2,000 ఉంటాయండి. అంత లాంగ్ అంటే 350, 700 కిలోమీటర్స్కి వెళ్తే జస్ట్ 4,000 మిగిలితే వెళ్ళి కూడా వేస్టే కదా. అందులో చూస్తే టైర్లు, ఇంజన్ అదంతా చూసుకుంటే అది కిరాయి వేస్టే. ఆ లెక్కలు చూసుకుంటే ఈ అన్న నాకు కామెంట్ పెడితే నాకు అనిపించింది, నా లెక్క ప్రకారం అయితే నేను ఎంత చెప్తాను, 700 ప్లస్ మా అప్ అండ్ డౌన్ చూసుకొని అయినా కూడా పెద్ద బండి కాబట్టి 23 క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా మినిమం 16,000 అట్లా అవుతుంది. సో 8,000 పైన కూడా 8,000 ఉంటాయి, అది ఓకే. అయితే మరి మనకే ఇలా కామెంట్ పెట్టాడంటే ఆ తమ్మునికి ఇంకెలా పెడతాడో. నార్మల్గా చూసుకోండి, మరీ ఎక్కువ చెప్పొద్దు, కస్టమర్లు కూడా ఇబ్బంది అవుతుంది. అట్లా అని చెప్పేసి తక్కువ తీసుకోవద్దు. మనము డ్రైవర్ మనం వెళ్తాము, మనకి ఒకటి కూలి పడాలి, బండికి కూలి పడాలి అంటే కొంచెం చూసి చెప్పాలన్నమాట కిరాయి. సరే నేను ఆయిల్ చేంజ్ చేపిస్తున్నప్పుడు షోరూంలో కొన్ని తీశాను, అవన్నీ మీకు చూపిస్తాను. యాక్చువల్గా బడాదూస్లో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. నాకైతే అంటే నార్మల్గా కింద ఫ్రంట్ ఎవరు కమాన్ కట్టాలైతే ఎక్కువ ఎవరు పెంచరు అనమాట. బడాదోస్త్కి ఇలా షోరూమ్ నుంచి ఎలా వచ్చాయో అలానే ఉంచుతారు. ఎందుకంటే యాక్షన్ ఇవ్వాలి, కొంచెం బండి ఎత్తేయకూడదు అని చెప్పేసి పెంచుతారు. అంటే నార్మల్గా బడాదోస్త్ కొంచెం ఎత్తేస్తుంది, అది ఒకటి మైనస్ ప్రాబ్లము. కాకపోతే నేనేంటంటే అటొకటి ఇటొకటి ఒక కట్ట కూడా వేసాను. ఎందుకనంటే కొంచెం హెవీ లోడ్ పడ్డప్పుడు కొంచెం ముందుకు వంగినట్టు ఉంది, మీకు వీడియోలో చూపిస్తాను నేను. అందుకని చెప్పేసి ఒక్కొక్కటి వేయడం వల్ల నాకు కొంచెం కంఫర్ట్ ఉంది. లోడ్ వేస్తే మాత్రం మంచి కారు పోయినట్టు పోతుంది, లోడ్ వేయకపోతే కాస్త ఎత్తేస్తుంది. అంటే డాంబర్ రోడ్ పైన ఏం కాదు, సీసీ రోడ్ పైన మాత్రమే ఇట్లా ఊగినట్టు ఎత్తేసినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. స్పీడ్ వెళ్ళలేము.
యాక్చువల్ అయితే బడా దోస్త్కి ఫ్రంట్ ఎవరు కమన్ పట్టీలు అయితే వేయించారు. కాకపోతే నేనైతే ఒక్కొక్కటి వేయించాను. అది వేయించకుంటేనే బండి బాగా ఎత్తేస్తుంది. కాకపోతే నేను ఒకటి ఎక్స్ట్రా వేయించాను. ఎందుకంటే కొంచెం హెవీ లోడ్ పడినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. మొత్తం ఇట్లా కట్టాలు వచ్చేసి సాపు అయిపోయి కొంచెం ముందుకు వంగినట్టుగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నాకే వేయించాలనిపించింది. కాకపోతే తార్ రోడ్డు పైన ఏం కాదు, మంచిగా డాంబర్ రోడ్డు పైన స్ట్రైట్ మంచిగానే వెళ్ళిపోతుంటుంది కారు పోయినట్టు. సీసీ రోడ్డు వేసారు కానీ ఊర్లలో సీసీ రోడ్డు వేసారు కదా, సీసీ రోడ్డుకి వచ్చినప్పుడే కొంచెం ఇబ్బంది అనమాట. బాగా ఎత్తేసినట్టు అనిపిస్తుంటుంది. కాకపోతే కొంచెం ఒక 2 టన్నులు వెయిట్ పడితే మాత్రం కారు పోయినట్టే పోతుంది. అందుకని చెప్పేసి ఉంచుతున్నాను. నేను 2 years అవుతుంది. ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని అనుకున్నాను. కాకపోతే ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లం కాలేదు. మంచిగానే పోతుంది. మంచిగానే వస్తుంది. అంటే ఏమైనా టైర్లు వీల్ అలైన్మెంట్ పోయి సైడ్కు ఇట్లా నాకడం కానీ సైడ్కు అరగడం కానీ జరుగుతుందేమో అని అనుకున్నాను. కాకపోతే అలా ఏం జరగలేదు. ఇప్పటివరకు అయితే మంచిగానే నడుస్తుంది. 2 years అవుతుంది నేను వేయించి. కాకపోతే ఎత్తేయడం మాత్రం ఎత్తేస్తుంది. ఎత్తేయడం ఒకటి మైనస్ పాయింట్ ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే స్టీరింగ్ ఫుల్ క్రాస్ చేసి ఎస్కలేటర్ తొక్కినప్పుడు స్లోగా ఎటన్నా ఇట్లా కట్ చేయడానికి ఇట్లా స్లోగా ఉన్నప్పుడు రివర్స్లో కానీ ఫ్రంట్లో కానీ బెల్ట్ సౌండ్ వస్తుందండి. పవర్ స్టీరింగ్ బెల్ట్ సౌండ్ ఇట్లా కిస్ 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 అనుకుంటూ వస్తుంటుంది. అదొకటి మైనస్ ఉంది. ఇంకొకటి ఫ్రంట్ బాగా ఎత్తేస్తుంటుంది, అదొకటి. ఇప్పటివరకు అయితే షోరూమ్ బండి తీసుకున్నాం కాబట్టి ఇంకా ప్రాబ్లమ్స్ అయితే ఏమీ కనిపించలేదు. మళ్ళీ ప్లస్ ఏంటంటే దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే వెనకాల బాడీ పెద్దగా ఉంటుంది. 10 feet బాడీతో వచ్చాడు మనకు లెంత్. మాకు పత్తి బత్తాలు కానీ మిర్చి బత్తాలు కానీ వేసుకెళ్తే వెనక డోర్ పెట్టేసుకుంటే 36 బత్తాలు బాడీలోనే పడతాయి. అడ్డంలో 4, పొడుగులో 3 వస్తుంటాయి. సో 36 బత్తాల వరకు బాడీలోనే పడుతుంటాయి మా వరకు. అందుకని చెప్పేసి బాడీ పెద్దగా ఇచ్చిండు, మంచిగా అనిపించింది. ఇంజన్ కెపాసిటీ కూడా అలానే ఉంది. ఇంకా ప్లస్ పాయింట్స్ లోడు ఖాళీగా ఉన్న బండి కంటే లోడ్లోనే మంచిగా కంఫర్ట్గా రన్ అవుతున్నట్టు అనిపిస్తుంటుంది బండి. మంచిగా క్యాబిన్ కూడా చాలా ఫ్రీగా ఇచ్చిండు అనమాట. ఎక్కడైనా పడుకోవడానికైనా లేకపోతే పక్కకు కూర్చున్న వాళ్ళైనా ఫ్రీగా కూర్చోవచ్చు. డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా ఫ్రీగా కూర్చోవచ్చు. అశోక్ లేలాండ్లో నన్ను అడిగితే చిన్న బండి కావాలంటే ఎల్ఎస్ తీసుకోవాలి బేసిక్ మోడల్, లేదు పెద్ద బండి కావాలంటే డైరెక్ట్ బడా దోస్త్ తీసుకోవచ్చు. బడా దోస్త్లో నా వరకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒక ఎత్తేయడము ప్లస్ బెల్ట్ సౌండ్ తప్పితే. వాళ్ళు ఇంకొకటి కూడా ఉందండి, వర్షం కొట్టినప్పుడు కూడా వర్షంలో కూడా బండి బెల్ట్ సౌండ్ వస్తుంది. అదొకటి అయితే జరుగుతుంది. ఇప్పటివరకు అయితే నేను షోరూమ్ బండి తీసుకున్నాను కాబట్టి, షోరూమ్ వెహికలే కాబట్టి ప్రజెంట్ అయితే 3 years దగ్గర వచ్చింది. ఏం ప్రాబ్లం అయితే లేదు. 2022 మోడలు. ఇప్పుడంటే ఐ5లు వస్తున్నాయి, ఏసీ బండ్లు, బ్లోవర్ బండ్లు కూడా వస్తున్నాయి. అవి ఎలా ఉందో చూసుకోవాలి మరి. సరే, మీకు వీడియో ఏంటనేది నేను ఆయిల్ చేంజ్ చేస్తున్నప్పుడు ఏమేమి చేశాను అనేది మీకు ఇప్పుడు వీడియో చూపిస్తాను. మనం షోరూమ్ వెళ్ళగానే ఒక అడ్వైజర్ అయితే మనల్ని కలిశాడు. సరే ఏమేమి ప్రాబ్లం అది ఇది అని అంటే, ఏం లేదండి సర్వీస్ చేయాలి అంతే అని చెప్పాను. ఏది ఆయిల్ సర్వీస్ చేయాలి అని అంటే, సరే సార్ అని చెప్పేసి అతను అయితే ఆ బుక్లెట్ ఒకటి ఉంది అది రాపించుకొని ఆ బండి పక్కన పెట్టేసుకొని నన్నైతే కస్టమర్ రూమ్ ఉంటుంది కదా అందులో కూర్చోండి సార్ నేను చేపిస్తానని చెప్పాడు. నేను అయితే అందులో కూర్చొని, సరే మన బండి కూడా మన ముందే ఉంది, విండో దగ్గర ఉంది, నేను కూడా అక్కడే కూర్చున్నాను. సరిగ్గా ఫోన్తో అలా టైంపాస్ చేస్తూనైతే ఉన్నాను. చూడండి షోరూమ్కి వచ్చిన వాళ్ళు, మనదైతే లక్కీగా నేను 12:30 అయింది పోయేసరికి, అయినా కూడా మనది 4వ బండి అనమాట. ఒక సైడ్కి అయితే పెట్టేసి, సరే ఒక 1/2 hour అయితే లంచ్ ఉంది, అందులో చిన్న బండి ఉంది అది చేస్తారు, లంచ్ తర్వాతనే మీ బండి చేస్తారు అని చెప్తే, సరే మనం కూడా తొందరపడకూడదు కదా కొంచెం చెప్పేసి బండి సైడ్కి పెట్టేసి నేనైతే వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేశాను. ఆయిల్ డబ్బా గిట్ల తీసుకొని వచ్చి పెట్టేసి ఆయన లంచ్కి వెళ్ళాడు. నా తోటి అన్నలు, డ్రైవర్ అన్నలు, అన్నకేమో దోస్త్ ప్లస్ ఉంది, ఇంకో అన్నకేమో ఎల్ఎస్ ఉంది. క్యాబ్ పెట్టుకున్న అతను ఖమ్మం అతనట. ఆయన కూడా మన వీడియోలు చూస్తారంట. మీ వీడియోలు చూశాను అన్న నేను అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇది చూడండి, ఇది i5 అండి. ఇది మా దగ్గరనే గిర్నిబావి దగ్గర మొన్న యాక్సిడెంట్ అయింది. నార్మల్గా నేను చూశాను, అది అయిన తర్వాత ఒక 20 minutes తర్వాతనే నేను వెళ్ళాను.
అది అది కూడా షోరూమ్ బండి, జస్ట్ 5000 కిలోమీటర్లు ఏమో తిరిగింది అంతే. ఆ బండి అక్కడ వదిలిపెట్టినప్పుడు నేను చూశాను అనమాట. ఎన్ని ఉన్నాయి చూడండి. యాక్చువల్గా ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, షోరూమ్ బండ్లు అంటే నార్మల్గా ఒక 5,000 to 10,000 బిలో బండ్లకు మాత్రమే యాక్సిడెంట్ అయినాయి. అంటే ఇక్కడ యాక్సిడెంట్ అయినాయి మాత్రం అన్నీ కొత్త బండ్లే. నాకు అనిపించింది కొంచెం ఎక్స్పీరియన్స్ లేకుండా తీసుకోవాలని చెప్పేసి బండి తీసుకొని ఇట్లా రోడ్లకి వెళ్ళడం వల్ల ఇలా జరుగుతుందా, లేకపోతే సరే కొత్త బండి కదా అని చెప్పేసి కొంచెం ర్యాష్గా నడుపుతుంటే ఇట్లా అవుతున్నాయా నాకు అర్థం కాలేదు. కాకపోతే ఇక్కడ ఇప్పుడు నేను చూపించిన బండ్లన్నీ కొత్త బండ్లే. నార్మల్గా యాక్సిడెంట్ అయిన బండ్లన్నీ కొంచెం న్యూ వెహికల్సే అనమాట. ఇది ముందు చూడండి, అది I2, అది కూడా కొత్త వెహికలే. ఇప్పుడు నేను చూపించిన గిన్నెవేల జరిగిందన్నది కొత్త వెహికలే. ఇదైతే మొత్తం క్యాబిన్లో ఉన్న ప్రతి ఒక్కటి అన్నీ తీసేశారు. అందుకనే ఎప్పుడైనా డ్రైవింగ్ పర్ఫెక్ట్ అయ్యేంత వరకు, అంటే నేను పర్ఫెక్ట్ అని చెప్పను. డ్రైవింగ్ అనేది ఎప్పుడు అందరూ 100 to 100% పర్ఫెక్ట్ ఉండరు. సరే స్లోగా వెళ్తే చాలా మంచిదే. కొంచెం ఓకే అనుకున్నప్పుడు అవసరాన్ని బట్టి మాత్రమే స్పీడ్ వెళ్ళాలి తప్పితే, ఎలాగూ షోరూమ్ బండే కదా ఇక్కడ బ్రేక్ వేస్తే ఆగుతుంది కదా అని చెప్పేసి కూడా వెళ్ళకూడదు. చూడండి మొత్తం విప్పారు బండి అయితే ఇందులో బడాదోస్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే, నాకు నచ్చే విషయం ఏంటంటే, ఇందులో మెకానిక్ చేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. అంటే దాని కింద కూర్చొని చేసుకోవచ్చు మెకానిక్, అంత ఫ్రీగా ఉందన్నమాట. ఇంజన్ పార్ట్స్, ఇంజన్ దగ్గర కానీ సైడ్లకు కానీ. అందుకనే బడాదోస్ చాలా మెకానిక్లు కూడా చాలా ఫ్రీగా మంచి ఇబ్బంది పడకుండా చేస్తారు. ఇక్కడ ఒకటి ఉంది చూడండి. మనం ఇందులోకి వచ్చిన తర్వాత నార్మల్గా రిజిస్టర్ చేయించిన తర్వాత మీ వాహనంను 3 గంటల్లో ఫ్రీ సర్వీస్ మరియు పెయిడ్ సర్వీస్ షెడ్యూల్ చేసి ఇవ్వబడదు. అంటే 3 అవర్స్లో మన సర్వీస్ చేసిస్తారంట. సకాలంలో డెలివరీ ఇవ్వనొచ్చుతో 50% లేబర్ ఛార్జ్ డిస్కౌంట్. అంటే 1000 వేసారనుకో లేబర్ ఛార్జ్, జస్ట్ 500 తీసుకుంటారంట మనకు చెప్పిన టైంలో ఇవ్వకపోతే. ఏమైనా వీళ్ళ వల్ల మనకేమైనా డిసడ్వాంటేజ్ ఉంటే మన నెంబర్ కూడా ఇచ్చారు. ఏమైనా మీరు డిస్టర్బ్ అయితే ఫోన్ చేయండి సార్, మీకు రెస్పాండ్ కాకపోయినా లేకపోతే వెహికల్ కరెక్ట్గా చేయకపోయినా అని కూడా చెప్పారు. ఇక్కడ చూడండి 10,000 కిలోమీటర్లకు వీల్ అలైన్మెంట్ తప్పనిసరి. యాక్చువల్గా 10,000 కిలోమీటర్లకు కంటే నన్ను అడిగితే 5,000కి ఒకసారి వీల్ అలైన్మెంట్ చేయించుకోవాలి, 10,000కి ఒకసారి ఆయిల్ చేంజ్ చేయించుకోవాలి. ఒకసారి అయిపోయిన తర్వాత రెండోసారి అంటే 10,000 కిలోమీటర్లకు ఆయిల్ చేంజ్ చేయించినప్పుడు 20,000 కిలోమీటర్లకి డీజిల్ ఫిల్టర్ మార్చుకోవాలి. ఎయిర్ ఫిల్టర్ మార్చుకున్నా తప్పలేదు. ఆయిల్ చెక్ చేసుకోవాలి. 10,000కి ఒకసారి ఓన్లీ ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేస్తే, 20,000 కిలోమీటర్లకు ఒకసారి అంటే 1 by 1 మాత్రం అన్నీ చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే బండ్లు తొందరగా ఖరాబ్ కాకుండా ఉంటాయి అన్నమాట. ఇక మన బండి దగ్గరికి అయితే వచ్చేసిండు, వర్క్ స్టార్ట్ చేస్తున్నాడు. కరెక్ట్గా 1 hour కూడా పట్టదు మన బండి చేస్తే. అయితే షోరూంలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే, యాక్చువల్గా బయట మెకానిక్లకి మనం చేపిస్తుంటే వాళ్ళు ఏమంటారంటే, ఏదైనా వస్తువు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని అంటే, అన్న పర్లేదన్న అది పోయే వరకు కొట్టు అని చెప్పేసి అని అంటుంటారు. అది నాకైతే కొంచెం మైనసే అనిపిస్తుంది. ఎందుకనంటే అదే షోరూమ్కి వెళ్తే, అన్న ఇది ఇంకా కొద్ది రోజుల్లో డిస్టర్బ్ అవుతుంది అన్న, అనవసరంగా ఎందుకు వేయించుకోండి అని చెప్పేసి మాట్లాడతారు. అదే ప్లస్ పాయింట్. ఎందుకంటే రన్నింగ్లో ఊడిపోవడం, లేకపోతే రన్నింగ్లో ఖరాబ్ కావడం, రోడ్డు మధ్యలో ఇబ్బంది పడడం కంటే ఎలాగో వేయించాలి, కాకపోతే కొంచెం ముందే వేయిస్తాం, అదే ప్లస్ పాయింట్ కదా. అందుకని షోరూమ్ వాళ్ళు కొంచెం ఏదైనా డిస్టర్బ్ ఉంటే ఒక 50% పోయి ఉన్నా కూడా వేసుకోండి అన్న, ఇబ్బంది కాకుండా ఉంటుంది అని చెప్తారు. సరే అమౌంట్ పోయినా మనం మధ్యలో ఇబ్బంది పడము ఇక్కడ. సో అందుకనే నేనైతే కొంచెం షోరూమ్కే ప్రియారిటీ ఇస్తాను అన్నమాట. ఆయిల్ అయితే బాగానే చిక్కబడింది అని అంటుండు. 10,000 దాటింది. యాక్చువల్లీ 10,000 వరకే వేయించాలి. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఎయిర్ ఫ్లో అయ్యి జస్ట్ ఆయిల్ లైట్గా లీక్ అవుతుంది. లీక్ అంటే జస్ట్ ఇట్లా స్ప్రేలాగా కొడుతుందంట. నేను అడిగాను, మరి పైప్ చేంజ్ చేస్తావా, పైప్ ఇట్లా పోయిందా లేకపోతే ఆ క్లిప్ ఇట్లా ఏమైనా లూజ్ ఉందా అంటే, అదేం లేదన్న, ఈ బండ్లల్లో ఇది ఒకటి అవుతుంది, జస్ట్ లైట్గా కొడుతుంది. ఎయిర్ ఫిల్టర్లోకి వెళ్ళి వచ్చేది ఎయిర్ ఫ్లో, జస్ట్ అది ఆయిల్ బయటకు వచ్చేది జస్ట్ అట్లా స్ప్రే అవుతుంది అంతే తప్ప అన్ని బండ్లకి అవుతుంది, అదేం పెద్ద ప్రాబ్లం కాదన్న, కాకపోతే ఎక్కువ అయ్యేది ఉంటే నెక్స్ట్ టైం చూద్దాంలే అని చెప్పేసి మాట్లాడాలి మెకానిక్.
సరే ఎక్కువ కాలేదు కదా తర్వాత చూద్దామని చెప్పేసి నేను కూడా అనుకున్నా. ఇక వాటర్ సర్వీస్ కూడా చేస్తున్నారు. మనకి 1400 చెప్పాడు సర్వీస్ ఛార్జ్ మొత్తము. అంత ఉండదు కదా, బయటనే 500-600 చేస్తారు కదా అంటే, సరే 1000 ఇవ్వండి సార్, వాటర్ వాష్ కూడా చేసి ఇస్తాం కదా అని అంటే, ఓకే వాటర్ వాష్కే 300-400 అవుతుంది కదా ఈ సర్వీసు. సరే ఓకే బాగానే అనిపించింది. వాటర్ వాష్ కోసం అని చెప్పేసి అక్కడ పెట్టా. ఇందాక చెప్పాను కదా మా గిర్నవాయిలో యాక్సిడెంట్ అయిందని చెప్పేసి, అదే బండిలో పక్కన పెట్టి ఉంటే అందులో కూర్చున్నాను నేను నార్మల్గా చూద్దామని చెప్పేసి. క్యాబిన్ చూడండి ఎంత నీట్గా ఉందో. దీనికి పవర్ కీ ఇచ్చాడు అనమాట. నార్మల్గా కీతో స్టార్ట్ చేయడమే, కాకపోతే సెంట్రల్ లాకింగ్ ఇచ్చాడు అన్నట్టు. నా సర్వీస్